హాయ్ అందరూ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మరో కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అదే మున్నార్ సిరీస్లో ఇది డే 1 వీడియో. అండ్ ఆ రోజు మేము ఏమేమి చేసాము, అక్కడ ఎలా డే ఎండ్ చేసామో మీరు మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. మేము అక్కడికి హోమ్ స్టే రీచ్ అయ్యేసరికి 1:30 అలా అయింది. సో చాలా ఆకలేస్తున్నది, అందుకనే లగేజ్ అంతా పెట్టేసి ఫస్ట్ ఫుడ్ అయితే కుక్ చేసుకుంటున్నాం. అండ్ ప్లేస్ వచ్చి చాలా బాగుంది. మాకైతే కుక్ చేసుకోవడానికి చాలా ప్లస్ అయింది ఆ టేబుల్ ఉండడం వల్ల. వస్తున్నప్పుడే కొన్ని వెజిటబుల్స్ అయితే కొనుక్కున్నాం కదా, సో అవే ఇంకా బయటకు తీసి యూజ్ చేసుకుంటున్నాం. నేను వదిన అన్నీ ఇస్తుంటే అన్నీ ఫాస్ట్గా కుక్ చేసేస్తున్నాడు. అండ్ మేమైతే టమాటా పప్పు చేసుకుంటున్నాం. ఇంకా రైస్ కూడా పెట్టేసాం ఫాస్ట్గా. ఈలోపు తెచ్చిన సామాన్లన్నీ మా మమ్మీ నీట్గా ఈ టేబుల్ మీద అయితే పెట్టేశారు. ఒక 2-3 డేస్ ఇక్కడే ఉంటాం కదా, వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ఇంకా సర్దేశాక అనిపించింది, ఏంటి చిన్న మినీ షాపే ఓపెన్ అయిపోయింది ఇక్కడ అని. ఈ టేబుల్ కూడా బాగుంది అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇలాంటి టేబుల్ ఇంకొకటి కూడా ఇచ్చాడు ఆపోజిట్ ప్లేస్లో. దాంట్లో మేము తెచ్చుకున్న గిన్నెలన్నీ పెట్టేసాము, కుక్కర్లు ఇంకా మూగుడ్లు గరిటలు అవి. చిన్న కుక్కర్లో పప్పు పెట్టాము, విజిల్స్ కూడా వచ్చేసాయి, పప్పు కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పప్పు కూడా పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. రైస్ కూడా ఇంకా వెజల్స్ రావాలి. ఈ గ్యాప్లో మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే కిందన ఆడుకుంటున్నారు వెళ్ళి. అండ్ ఇది నేను ఇంకా వదిన. మా వయసు క్రిస్మస్ స్టార్స్ దొరికితే అవి పట్టుకొని ఆడుకుంటున్నది పాడుకుంటూ. అండ్ వాళ్ళు ఆడుకుంటుంటే కాక్ ఏమో సైన్ పడిపోయింది ఆ స్లోప్లో. చాలా స్లోప్ ఉంది, ఇంకా తేలేమని చెప్పి వదిలేశారు ముగ్గురును. ఏంటి ఇలా పట్టుకుంటున్నాం అనుకుంటున్నారా? మేము గ్యాస్ కిట్ కొత్తది తీసుకోవడం మర్చిపోయాము. అది కొంచెం లూజ్ ఉండడం వల్ల అలా ప్రెస్ చేయాల్సి వచ్చింది ప్రెజర్ కోసం. పాల ప్యాకెట్లు తీసుకున్నాము. ఈవినింగ్ కల్లా ఉంచితే పాలు విరిగిపోతాయి కదా, అందుకని ముందే అవి కూడా కాచేసి ఉంచేస్తున్నాము. అది నేనే తీసుకున్నాను, నేను కాచుతానని చెప్పి. ఇంకా నాకు ఆ స్టవ్ అయితే ఆఫ్ చేయడం రాదు, అందుకని గిన్నె తీసేసాను. ఎప్పుడైతే పొంగడానికి వచ్చాయో అవి ఇంకా తంటలు పడుతున్నాను ఇది ఎలా ఆఫ్ చేయాలి అని చెప్పి. ఇంకా అలా చేస్తుంటే మా వదిన వచ్చి తను ఆఫ్ చేశారు. కుక్కర్ అయితే ఓపెన్ అయింది పప్పుది. ఇంకా దానికి పోపు పెడుతున్నాం అండి. చాలా బాగా కుక్ అయిపోయింది మొత్తం. అన్నీ అదే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయ అందులోనే ఫస్ట్ వేసేసాం అన్నీని. కరెక్ట్గా ఇంకా సాల్ట్ వేసేసి మిక్స్ చేసేస్తున్నాం. ప్లేట్స్ ఇంకా పచ్చళ్ళు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాము. రైస్ ఒక్కటే ఓపెన్ అవ్వాలి, అది వేడిగా ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. ఇంటి నుంచి పచ్చళ్ళు అవి తెచ్చుకున్నాం, కందిపొడి, నువ్వుల పొడి అవి కూడా. అన్నయ్య వాళ్ళ పిల్లలకి అవి చాలా ఇష్టము. అవి ఉంటే ఇంకా కామ్గా తినేస్తారు గోల పెట్టకుండా. ఆ వంట వాసనకి ఏమో కానీ ఈ పిల్ల అయితే వచ్చింది ఇంట్లోంచి. అడవి పిల్ల ఉన్నది ఇది. వంట అయ్యేసరికి 2:30 అలా అయింది. ఇంకా ఫాస్ట్గా తినేసాము అందరం. చాలా టేస్టీగా అనిపించింది ఫుడ్ ఆ రోజైతే మాకు. లేట్ అయిందని కాదు, కుక్ చేసుకొని తినడం చాలా బాగుంది ఆ సాటిస్ఫాక్షన్ అయితే. అలా కొంచెం సేపు మాట్లాడుతూ ఉంటే టీ టైం అయితే అయిపోయింది. ఇంకా అది నెక్స్ట్ స్టార్ట్ చేసి మమ్మీ డాడీ కాఫీ తాగుతారు, అన్నయ్య వదిన కిట్టి. ఇంకా కిడ్స్కి అయితే బోర్న్విటా. సో ఇంకా ఒకటి అలా చేస్తూనే ఉన్నారు ఇద్దరు. ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేసి నెక్స్ట్ వాళ్ళకి బోర్న్విటా కలిపి ఇంకా వీళ్ళు లాస్ట్లో అయితే టీ పెట్టుకున్నారు. అలా అందరం కొంచెం సేపు కూర్చొని టీ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా నేను వైషు విహాన్ అయితే కిందకి వెళ్ళి బ్యాడ్మింటన్ అయితే ఆడుకుంటున్నాం. ఈలోపు అన్నయ్య వదిన నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. విహాన్కి వైషుకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది, ఆడుకోవడానికి చాలా బాగుంది అని చెప్పి అలా కొంచెంసేపు ఆడుకున్నాం. ఇదిగో ఇది చపాతీ కర్రీ. ఇంకా నేను కుక్కర్ పెట్టేస్తున్నాము, విజిల్స్ వచ్చేసాయి, ఇది కూడా అయిపోయింది. గేమ్ అయితే ఆపేసి లోపలికి వచ్చేసాము. విహాన్ వైషు అయితే ఫోన్ చూసుకుంటున్నారు, మేమందరం బయట కూర్చున్నాము. కొంచెం వర్షం కూడా పడుతున్నది. అండ్ ఇప్పుడు సూప్ చేసుకుంటే బాగుంటుందని కొంచెం సూప్ అయితే చేసుకున్నాం. మా వదిన చపాతీలు చేస్తుంటే మా అన్నయ్య కాలుస్తున్నాడు. ఇక్కడ వ్యూ ఇలా ఉంది, చిన్న లైట్ ఫ్లేరీ లైట్స్ అవి చాలా బాగున్నాయి చూడ్డానికి. వర్షం పడుతుంది కదా, కొంచెం చల్లగా ఉంది. ఆ పెన్నం అది కొంచెం నాకు ఫైర్ క్యాంప్లా అనిపించింది, కొంచెం దాని చుట్టూ కూర్చుంటే వెచ్చగా ఉంది. మళ్ళీ పిల్లి వచ్చింది ఫుడ్ వాసనకి, ఖచ్చితంగా ఇది ఫుడ్ కోసమే వస్తున్నది. అలా అని పెడితే తినట్లేదు. ఇంకా ఈ చపాతీ కూడా అలా చూసి వెళ్ళిపోయింది తినకుండా. ఇంకో బిల్లు కూడా వచ్చింది దీంతో పాటు.
ఈ కోకో ట్రీస్ అవి చాలా బాగున్నాయి పక్కన, వాటి మీద లైట్ పడుతుంటే అసలు చూడడానికి చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చిందా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విలేజ్ వైబ్స్ గర్ల్. ఇంకా డిన్నర్ చేసే టైం అయిపోయింది. అందరం కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటూ చక్కగా చపాతీ అండ్ కర్రీ తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనంద్ పరమానంద్. అందరూ కలిసి అంత టైం స్పెండ్ చేయడం అయితే చాలా బాగుంది. ఇంకా ఇదైతే డే 1. ఇంకా డే 2 వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. బాయ్ గైస్.